Good morning, students. So, in the last class we have discussed about multiple alleles, right? So now in genetics, so second long question we are going to discuss about it today. So ఇది 8 marks ki important. This is very much important for 8 marks. Okay. Criss-cross inheritance. క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్ లేదా క్రిస్-క్రాస్ అనువంశికత అంటారు. ఏమంటారు? అనువంశికత. క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్ లేదా క్రిస్-క్రాస్ అనువంశికత అంటారు. సో ఏం లేదు, జీన్స్ మనం క్రోమోజోమ్స్ గురించి చదువుకున్నాము. మొత్తం మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 44 వచ్చేసి ఆటోజోమ్స్ అండ్ రిమైనింగ్ 2 వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్స్ అన్నాను, లైంగిక క్రోమోజోమ్లు అని చెప్పాను. సో ఈ లైంగిక క్రోమోజోమ్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మన యొక్క సెక్స్ అనేది డిటర్మైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, స్త్రీలింగమా పుల్లింగమా అనేటువంటి ఒక ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్. సో జస్ట్ బికాస్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ద్వారానే మనకి మన సెక్స్ ఏంటి అనేది డిటర్మైన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ ఉంటే ఫీమేల్ స్త్రీలని, XY ఉంటే మేల్ అని చెప్పడం జరిగింది, అవునా? సో XY క్రోమోజోమ్లు ఉన్నట్లయితే 44 క్రోమోజోమ్లు అలాగే ఉంటాయి, ఆటోజోమ్లు అలాగే ఉంటాయి, ఇవి అల్లోజోమ్లు. ఇవి రెండిట్లోనే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వీటి గురించి మనం చదవడం జరుగుతుంది. ఓకే, XY ఈ క్రోమోజోమ్ల డిఫరెన్స్ ద్వారానే మనకి మేల్ ఆర్ ఫీమేల్ అంటే స్త్రీలు లేదా పురుషుల మధ్య విభేదన అనేది జరుగుతుంది. సో స్త్రీలకు వచ్చేసి XX క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది, 2 X క్రోమోజోమ్లు ఉంటాయి. అండ్ మేల్స్కి వచ్చి ఒకటే X క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకొకటి Y క్రోమోజోమ్ ఉండడం జరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు చదివేది క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్. సో ఈ క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్ అనేటువంటి ఈ క్రిస్-క్రాస్ అనువంశికత అనేటువంటి ఈ అపశృతి అనేది జనరల్గా మనకి రెసెసివ్ X లింక్డ్ జీన్స్లలో కనిపిస్తుంది. సో the genes which are present on the X chromosomes are called X linked genes and the genes which are present in the Y chromosome are called Y linked genes. అంటే జీన్స్ జన్యువులు ఉంటాయి కదా, ఆ జన్యువులు ఏవైతే X క్రోమోజోమ్ పైన ఉంటాయో ఆ జన్యువులను జీన్స్ని మనము X లింక్డ్ జీన్స్ అంటాం. ఏ జీన్స్ అయితే Y క్రోమోజోమ్స్ పైన ఉంటాయో వాటిని మనం Y లింక్డ్ జీన్స్ అంటాం. సో జీన్స్ కరెక్ట్గా ఉంటేనే మనకు ఒక లక్షణం అనేది కరెక్ట్గా రావడం జరుగుతుందని చెప్పేసి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ జీన్స్లో ఏదైనా అపశృతి జరిగిందనుకోండి, ఆ అపశృతి వేరే ఒక జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి లైంగిక క్రోమోజోమ్లు, ఇవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీటిలో ఏవైనా అపశృతులు జరిగితే, ఆ జీన్స్లో ఏమైనా లోపాలు ఉంటే అవి లోపాలు అలాగే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ క్రిస్-క్రాస్ ఇన్హెరిటెన్స్లో అంటే క్రిస్-క్రాస్ అనువంశికతలో మనం ఏం చదువుతామంటే ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు దీన్ని. ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే X క్రోమోజోమ్ పైన ఉన్నటువంటి జీన్స్ రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఏ వ్యాధి వస్తుంది అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణ అంధత్వం అనేటువంటి ఒక వ్యాధి, ఒక డిజార్డర్. ఓకే, ఇది ఎలా రావడం జరుగుతుంది? X సహలగ్న అంతర్గత అపస్థితి లాగా మనకి రావడం జరుగుతుంది. ఓకే, అంటే X క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జీన్స్లో ఏవైనా అపస్థితులు ఉన్నప్పుడైతే ఆ అపస్థితుల వల్ల ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్కి అదే జీన్ వెళ్ళిందనుకోండి, ఆ జీన్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా ఈ అపస్థితి జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ X క్రోమోజోమ్స్ అంటే మేల్లో ఒకటే X క్రోమోజోమ్ ఉంది, ఫీమేల్లో 2 X క్రోమోజోమ్లు ఉండడం జరిగిందనమాట. సో ఈ కండిషన్ వచ్చేసి మనకి అంతర్గత లక్షణంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి ఒక డిజార్డర్ మనకి అంతర్గత లక్షణంగా కనిపిస్తుంది, అంటే రెసెసివ్ కండిషన్లో కనిపిస్తుంది. బాహిర్గత లక్షణం అంటే ఏంటి? డామినెంట్ కండిషన్. డామినెంట్లో అలీల్స్లో అంటే రెండు కూడా డామినెంట్ కండిషన్లో ఉన్నట్లయితేనే, 2 క్రోమోజోమ్స్ పైన డామినెంట్ కండిషన్లో ఉన్నట్లయితేనే ఒక వ్యాధి వస్తుంది. కానీ ఇక్కడ రెసెసివ్ కండిషన్ అనమాట. కలర్ బ్లైండ్నెస్ అనేది రెసెసివ్ కండిషన్లో మాత్రమే రాగలుగుతుంది. అంటే రెసెసివ్ అంటే ఒక్కటి డామినెంట్ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఇది డామినెంట్ అనుకోండి, ఇది రెసెసివ్ అనుకోండి, ఈ డిసీజ్ అనేది రాదు. ఎందుకంటే డామినెంట్ జీనే ఎగ్జిబిట్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది కాబట్టి
ఈ అనేది హిడ్ అయిపోతుంది. హిడ్ అంటే ఏంటి, లోపలగా ఉంటుంది, హిడ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలాంటి లక్షణాలు మనకి నెక్స్ట్ జనరేషన్కి అంత తొందరగా రావడం జరగదు. బట్ సింగిల్ డోస్లో ఉన్నప్పటికీ ఈ రెసెసివ్ కండిషన్ అనేది రాదు. డబుల్ డోస్లో ఉంటేనే మనకి రెసెసివ్ డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓకే, సో డామినెంట్ అంటే బహిర్గత లక్షణం, రెసెసివ్ అంటే అంతర్గత లక్షణాన్ని మనం రెసెసివ్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ చూసుకున్నట్లయితే కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి ఒక డిజార్డర్లో మనము ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ చూస్తాము. దీంట్లో ఎక్స్ సహలగ్న అంతర్గత అపస్థితిలాగా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్స్ లాగా ఇది ఇన్హెరిట్ అవుతుంది అన్నమాట. సో ఇన్హెరిటెంట్ ఏంటి, అనువంశికత, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళడం. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ కలర్ బ్లైండ్ ఫాదర్ ఉన్నారనుకోండి, ఫాదర్ తండ్రికి కలర్ బ్లైండ్నెస్ ఉంది. కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, వర్ణాంధత్వం. వర్ణాంధత్వం అంటే ఏంటి, మనకి ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలి వర్ణాలు గుర్తించలేకపోవడం. ఈ వ్యక్తికి కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి వర్ణ అంధత్వం అనేటువంటి ఈ వ్యక్తిలో వారు ఎరుపు రంగుని, ఆకుపచ్చ రంగుని, నీలి రంగుని గుర్తించలేరు, కనిపించవు. వాళ్ళకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్స్ అనేటివి కనిపించవు. సో ఈ మూడిట్లలో ఏ ఒక్క కలర్ కనిపించకపోయినా అలాంటి వ్యక్తులను మనం ఏమంటాం, కలర్ బ్లైండ్ పీపుల్ అంటాం. సో ఈ కలర్ బ్లైండ్నెస్లో మనకి రెడ్ అండ్ గ్రీన్ అంటే ప్రొటనోపియా, ఒకవేళ రెడ్ కలర్ కనిపించకపోతే అలాంటి వ్యక్తులని ప్రొటనోపియా, అలాంటి డిజార్డర్ని మనం ప్రొటనోపియా అంటాము. గ్రీన్ కలర్ కనిపించకపోతే డిటిరోనోపియా అండ్ బ్లూ కలర్ కనిపించేది ట్రిటనోపియా అంటాం. ఓకే, సో వర్ణ అంధత్వంలో మనకి ఎలాంటి రంగులను మనం గుర్తించలేము, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. అండర్స్టాండ్, రెడ్, బ్లూ అండ్ గ్రీన్. సో ఈ రెడ్ కలర్ వచ్చేసి ఒకవేళ గుర్తించలేకపోయారు అనుకోండి, అలాంటి పర్సన్స్ డిజార్డర్స్ని ఏమంటాము, ప్రొటనోపియా. నెక్స్ట్, అలాంటి కలర్ బ్లైండ్నెస్, గ్రీన్ కలర్ కనిపించకపోతే అలాంటి కలర్ బ్లైండ్నెస్ని మనం డిటెరోనోపియా అంటాం. అండ్ బ్లూ కలర్ కనిపించకపోతే ట్రిటనోపియా అంటాం. ఓకే ఫైన్. నెక్స్ట్, ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఫాదర్కి ఉందనుకోండి, ఫాదర్ అంటే ఎవరు, తండ్రికి ఉందనుకోండి, ఆ తండ్రి నుండి కొడుకుకి రాదు, బట్ గ్రాండ్ సన్కి అంటే మనవడికి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకు అంటే ఒకటే ఎక్స్ కండిషన్ ఉంది, ఎక్స్ ఉంది. సో మదర్ నుంచి ఎక్స్ సన్కి వెళ్తుంది, కానీ ఫాదర్ నుంచి వెళ్ళదు. సో అందుకనే సన్కి రాదు. మళ్ళీ ఈ సన్ ఒకవేళ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ గ్రాండ్ సన్, ఇతని కొడుకుకి మళ్ళీ కొడుకు పుట్టాడు అనుకోండి, అంటే ఫాదర్ యొక్క గ్రాండ్ సన్ అనుకోండి, గ్రాండ్ సన్కి అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, గ్రాండ్ సన్. ఓకే, సో ఫాదర్ నుండి సన్కి రాదు, బట్ ఫాదర్ నుండి గ్రాండ్ సన్కి వస్తుంది అనమాట. సో ఇలా సంక్రమించడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది జస్ట్ మనకొకసారి ఈ చార్ట్ని చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. విల్ సీ నౌ. సో ఎప్పుడైతే నార్మల్ మదర్కి కలర్ బ్లైండ్నెస్ లేదు, కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, వర్ణ అంధత్వం, తల్లికి లేదు. తల్లికి లేనప్పుడు సాధారణ తల్లి అనమాట, సాధారణ తల్లి, కలర్ బ్లైండ్నెస్ లేనటువంటి తల్లిని తీసుకొని ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణ అంధత్వం ఉన్నటువంటి తండ్రితో కనుక వివాహం జరిగినట్లయితే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వర్ణత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి ఫాదర్కి మనం ఎలా డినోట్ చేస్తాం, XG/Y. ఓకే, ఫాదర్ అంటే ఫీమేల్ అంటే మేల్ అంటే ఏంటి, XY ఉంటే ఫీమేల్, XX ఉంటే ఫీమేల్ అంటే స్త్రీలు, XX కండిషన్ ఉంటే స్త్రీలు, XY కండిషన్ ఉంటే పురుషులు, రైట్. సో ఇక్కడ ఈ పురుషుల్లో కలర్ బ్లైండ్నెస్ ఉంది. సో ఎప్పుడైతే మనం కలర్ బ్లైండ్నెస్ ఫాదర్ని నార్మల్ మదర్తో వివాహం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎలాంటి చిల్డ్రన్ వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ జనరేషన్ F1 జనరేషన్లో మనకి ఎలాంటి కిడ్స్ వచ్చే అవకాశం ఉంది చూసుకోండి. లాస్ట్ టైంలో చూసుకున్నా X అంటే సేమ్ గ్యామెట్స్, సిమిలర్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, X ప్లస్ అంటే ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ లేదు, నార్మల్ గ్యామెట్ వచ్చింది. ఓకే, ఓవా. నెక్స్ట్ ఇక్కడ స్పామ్స్లో చూసుకున్నట్లయితే శుక్రకణాల్లో ఏంటి, ఒక XG అంటే ఏంటి, కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి X లింక్డ్ జీన్ ఇక్కడ వచ్చింది. ఓకే,
కలర్ బ్లైండ్నెస్కి సంబంధించిన జీన్ ఈ ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంది కాబట్టి XG అని పెట్టాలి. నెక్స్ట్ వై క్రోమోజోమ్ పైన వై లింక్డ్ కాదు కాబట్టి వై పైన ఏం పెట్టలేదు. ఇది ఎక్స్ లింక్డ్ అనమాట. ఎక్స్ లింక్డ్ రెసెసివ్ కండిషన్లోనే ఉంటుంది. ఓకే, అంటే ఫాదర్లో ఒక్క జీన్ ఉన్నప్పటికీ ఇది ఎగ్జిబిట్ అయిపోతుంది, అంటే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. మదర్లో ఏమవ్వాలి అంటే ఎక్స్ స్మాల్ జీ కండిషన్లోనే మదర్కి వస్తుంది, లేకపోతే లేడీస్కి రాదు జనరల్గా. ఓకే, డామినెంట్ కండిషన్లో ఉండదు ఈ జీన్. ఓకే, సో ఓన్లీ రెసెసివ్ కండిషన్లో ఉంటుంది, అంటే ఏంటి అంతర్గత స్థితిలోనే ఉంటుంది, బాహిర్గత స్థితిలో ఉండదు. ఓకే, అందుకే అంతర్గత స్థితిలో అంటే ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ పైన ఈ జీన్ ఉందనుకోండి, స్త్రీలకు రాదు. 2 ఎక్స్ క్రోమోజోమ్స్ పైన ఈ జీన్ ఉంటేనే స్త్రీలకు వస్తుంది, కానీ అలాంటి కండిషన్స్ రాదు, మ్యాక్సిమం జరగదన్నమాట అలాగా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీలు జనరల్గా క్యారియర్ వాహకాలుగా పనిచేస్తారనమాట. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ ప్లస్ అంటే నార్మల్ మదర్ ఓవా అండ్ స్పర్మ్తో మనం క్రాస్ చేసినట్లయితే X+XG అనేటువంటివి రావడం జరుగుతుంది. XX ఉంది కాబట్టి ఫీమేల్, అండ్ ఒక G వచ్చింది కాబట్టి ఏంటి ఇక్కడ క్యారియర్ అనమాట, అంటే వాహక కుమార్తె అనమాట ఈమె. అండ్ నెక్స్ట్ XG X+ అండ్ XY. సో ఇక్కడ ఏంటి నార్మల్ మేల్. ఓకే, వీళ్ళ కుమారుడు నార్మల్ అనమాట, ఎందుకంటే ఇక్కడ నో జీ లేదు. ఓకే, సో మదర్ నుంచి ఈ ఎక్స్ రావడం జరిగింది, ఫాదర్ నుంచి డాటర్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఫాదర్ నుంచి డాటర్కి వెళ్ళింది, డాటర్ వాహక కుమార్తె లాగా పనిచేసింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ వాహక కుమార్తె క్యారియర్ ఫీమేల్ నార్మల్ మేల్తో వివాహం జరిగినప్పుడు, ఎప్పుడైతే క్యారియర్ ఫీమేల్ని నార్మల్ మళ్ళీ వ్యాధి లేనటువంటి ఒక నార్మల్ మేల్తో వివాహం జరిగినట్లయితే అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఈ పున్నెట్ స్క్వేర్లో వేసి చూసుకోవాలి. ఇదేంటి నార్మల్ మేల్ X+XY అండ్ క్యారియర్ ఫీమేల్ వచ్చేసి X+XG. ఓకే, అంటే ఏంటి ఇక్కడ క్యారియర్ అనమాట. సో X+X+, X+Y, X+XG అండ్ XGY. అంటే ఏంటి ఇక్కడ XG అండ్ Y వచ్చింది కాబట్టి కలర్ బ్లైండ్ పర్సన్. ఒకటే ఎక్స్ పైన ఎక్స్ లింక్డ్ జీన్, ఇది ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి జీన్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఈ మేల్లో మనకి కలర్ బ్లైండ్నెస్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక వాహక కుమార్తె రావడం జరిగింది, కలర్ బ్లైండ్ పర్సన్ ఒకతను వచ్చాడు, అండ్ ఒక నార్మల్ మేల్ ఒక నార్మల్ ఫీమేల్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఫాదర్ కలర్ బ్లైండ్ ఉన్నాడో వాళ్ళ సన్కి రాలేదు, బట్ వాళ్ళ గ్రాండ్ సన్కి వచ్చింది. ఓకే, అంటే ఏమైంది, ఫాదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ డాటర్కి వెళ్తుంది, ఆ డాటర్ ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ మేల్తో మ్యారేజ్ జరుగుతుందో వాళ్ళ సన్కి రావడం, అంటే గ్రాండ్ సన్కి ఈ డిజార్డర్ అనేది రావడం జరిగింది. ఓకే, సన్కి రాదు, సన్ ఈజ్ నాట్ సీన్ ఇన్ సన్, కలర్ బ్లైండ్నెస్ ఈజ్ నాట్ సీన్, బట్ గ్రాండ్ సన్లో ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. అంటే కలర్ బ్లైండ్ ఫాదర్ నుంచి వాళ్ళ డాటర్కి వెళ్తుంది, వాళ్ళ డాటర్ నుండి నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ సన్కి వెళ్తుంది. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఈస్ కాల్డ్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. ఈజ్ ఇట్ ఫైన్? వన్స్ అగైన్ ఐల్ ఎక్స్ప్లెయిన్. నార్మల్ మదర్ని కలర్ బ్లైండ్ ఫాదర్తో మ్యారేజ్ జరిగింది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, వి విల్ గెట్ క్యారియర్ ఫీమేల్ and normal male. When this carrier female is married to a normal man, then what happens, we will get 2 normal people chance anamata, and 1 carrier and 1 colorblind male. Okay, so this is how it has been inherited. This pattern is called criss cross inheritance or criss cross anuvanshikata అని అంటాం అనమాట. ఓకే, ఇది అంతర్గత లక్షణంగా కనిపిస్తుంది. ఎక్స్ సహలగ్న అంతర్గత అపస్థితి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్. ఓకే, సో దిస్ is how the disease has been seen. Is it fine? So this completes our criss-cross inheritance, and this is very much important for 8 marks. 8 marks ki chaala important. Just read it. Okay, thank you.